మొదటి పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడమ్మా, ఇక్కడ అందరి కొరకు కొన్ని హెచ్చరికలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అమ్మ, ఎంతమంది అయితే ఈరోజు ఇంకా ఈ లోకములో, ఈ చీకటిలో, వేదనలో, వ్యాధిలో, ఇబ్బందుల్లో, పాపములో, శాపములో నలిగిపోతున్నామో, ఇదిగో వారందరికీ దేవుని పిలుపు ఉంది. వాళ్ళందరినీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అంటే నా మీద వేయుడి. తర్వాత నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. 9వ వచనం, లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చూడండి, ఈ అపవాది అనేవాడు ఎట్లా ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరిలో వ్యాపించిపోయాడు. ఈ విత్తనము ప్రతి వ్యక్తిలో వ్యాపించి ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు దేవుని పైన ఆధారపడి దేవుని వద్దకు వచ్చి బుద్ధి జ్ఞానములను నువ్వు కలిగి నీ విరోధి అయిన అపవాదిని మీరేం చేయాలంట? ఎదిరించడానికి శక్తిని పొందుకోవాలి. అది ఎవరు ఇస్తారంటే దేవుడే ఇస్తాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. ఒక చిన్న నెగిటివ్ ఆలోచనతోటి నీకిచ్చిన అభిషేకం కోల్పోయేటట్టు చేస్తాడు. ఒక వ్యక్తి, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సంసోను ఉన్నాడు. అలాగే ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, ఎంత మంచి టాలెంట్ అంటే చాలా మీటింగ్స్లో మనం స్టేజ్ పైన చూసాం. పాత అంటే ఇప్పుడు కాదు, దినకరన్ అంకుల్ తర్వాత వీళ్ళ టైంలో స్టేజ్ పైన చూసేవాళ్ళం. మ్యూజిషియన్గా స్టేజ్ పైన ప్లే చేసేవాడు. స్టేజ్ దిగి పక్కకి వెళ్ళి సిగరెట్ తాగేవాడు. స్టేజ్ పైన దేవుని కోసము బ్రహ్మాండమైన మ్యూజిక్ ప్లే చేసేవాడు, పక్కకి వెళ్ళి మందు కొట్టేవాడు. స్టేజ్ పైన దేవుని కోసం మహిమకరమైనటువంటి ఆరాధన చేసేవాడు, పక్కకి వెళ్ళి వ్యభిచారం చేసేవాడు. భయంకరమైన జీవితం. అంటే స్టేజ్ పైన చాలా పర్ఫెక్ట్. కలిసే వాళ్ళందరూ కూడా సెకండ్ చాలా సూపర్, అస్సలు ఈ మీటింగ్ సక్సెస్ అయింది మీరు చేయబట్టి. కానీ దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాడు. వచ్చింది ఒక రోజు తీర్పు వచ్చింది. 2 కిడ్నీలు ఫెయిల్, చేసేది ఏమి లేదు, చనిపోయాడు. పిల్లలు ఇంకా ప్రయోజకులు కాలే, పిల్లలు భార్య అంతా డిస్టర్బ్ అయిపోయారు. మొత్తం డిస్టర్బ్ లైఫ్. ఈరోజు మనం కూడా అట్లా ఉన్నామా? మీ పిల్లలు చూసి మా డాడీ ఎంత మంచి ప్రేయర్ఫుల్ వ్యక్తి, మీ పిల్లలు నిన్ను చూసి మా మమ్మీ ఎంత మంచి ప్రేయర్ చేస్తుంది, వాళ్ళన్నీ గమనిస్తారు మిమ్మల్ని. మీరు ఏం మాట్లాడుతున్నారు ఫోన్లో, ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం చూస్తున్నారు టీవీలో, మొబైల్లో ఏం చూస్తున్నారు, లేదా మీ పనులు ఎట్లా ఉన్నాయి, మీ చూపు ఎట్లా ఉంది, మీ ఆలోచన ఎట్లా ఉంది, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఒకరోజు తీర్పు వస్తుంది, ఒకరోజు తీర్పు దినం వస్తుంది. తప్పకుండా మనం సిద్ధపడి ఉండాలా. ఈ లోకంలో మనం ఉంటే దేవునికి మహిమకరంగా మనం ఉండాలా. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె
ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి నువ్వేం చేయాలా? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలా, నీ పిల్లల్ని కాపాడుకోవాలి, నీ సంఘాన్ని కాపాడుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి మీ జీవితంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఏం సమయం వచ్చింది మనకు అంటే ఎఫెసీ 2:20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఎవరము? ఇప్పుడు మనం ఈ సంఘము అంటే ఎక్కడి నుంచి మొదలైందండి? ఈ అపోస్తుల పునాది. మళ్ళీ ఒకసారి చదవమ్మా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరి కోసము? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కానీ మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం? దయ్యాలకు నివాస స్థలంగా కదండి, దురాత్మలకు. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, నిజంగా మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మనలో దుష్ట ప్రభావాలు ఉన్నాయా? అపవాది మనలో ఉన్నాడా? అపవాది సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా? కదా, మన మాట మంచిగా ఉండదు. ఎవరైనా మాట్లాడు, చవా ఏంటి పిల్ల ముద్దు లేకపోయినా ఏదో అంటారు కదా సామెత, మా అమ్మమ్మ అంటది అప్పుడప్పుడు, మాట ముద్దుగా ఉండాలంట. నువ్వు చూడడానికి అందంగా ఉన్నా నీ నోరు మట్టుకు ఎట్లా ఉంటుంది? చండాలం కదా, మురికి. నోరు తెరిస్తే చాలు. కొంతమంది ఎంత స్మార్ట్గా ఉంటారో బాబా, వాళ్ళ మాటలు వినాలి పక్కన పోయి. కింద పడిపోయి కొట్టుకుంటాం మనం. ఇక ఫిట్స్ వచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు చూడండి, అట్లా కింద పడి. అదేంటండి చూడడానికి ఇలా ఉన్నారు, ఇలా మాటలు ఏంటండి? అదే మరి లోపట అసలు రూపం. అంటే మన జీవితం అట్లా మనం తయారు చేసుకున్నాం. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఎట్లా తయారు చేస్తాడు తెలుసా? యేసుక్రీస్తు వలె మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ భార్య నీలో క్రీస్తును చూస్తుంది, నీ భర్త నీలో క్రీస్తును చూస్తాడు, నీ పిల్లలు మీలో క్రీస్తు ప్రేమను చూస్తారు. హల్లెలూయా. మనం అట్లా మార్చుకోవాలా, క్రీస్తు వలె కదా. తండ్రికి మనము నిలయముగా, పరిశుద్ధ దేవాలయంగా మార్చుకోవాలి. మంచి మనస్సుతో మనం నింపబడాలి, జ్ఞానం కలిగిన వారముగా ఉండాలి ఈ లోకములో. చూడండి, సంఘమును కట్టుటకు ఒక పాత్రగా మనం ఉండాలి. ఒక ఇటుకలాగా, ఒక సిమెంట్ లాగా కదా, నీరు వలె నీవు ఉపయోగపడాలి. దేవుడు ఆ స్థలములో, ఆ సంఘములో లేదా ఆ మందిరములో ఉంటాడు కాబట్టి దాని కొరకు నువ్వు ఆలయముగా, ఒక అవయముగా నువ్వు ఉపయోగపడాలి. చూడండి, తర్వాత సామెతల గ్రంథం 11:30 మనం చూసినట్లయితే, ఆత్మలను రక్షించే వ్యక్తిగా, అంటే నీ మాటలతో నువ్వు ఏం చేయాలి? ఇతరులను వారి విశ్వాసాన్ని కాపాడాలి, దేవుణ్ణి బలపరచాలి. అంతేగాని వారి విశ్వాసం పోయేటట్టు మాట్లాడొద్దు, వారి విశ్వాసం కోల్పోయేటట్టు నువ్వు ప్రవర్తించకూడదు కదా. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, యజమానైనా కదా, ఇంకెక్కడైనా సరే నువ్వు ఎట్లా ఉండాలా? ఇతరులు నిన్ను చూసి నేర్చుకోవాలా, నీలో నేర్చుకోవాలి. నీలో చూసి ఇదిగో ఈ వ్యక్తి చాలా డిఫరెంట్గా ఉన్నాడు. హల్లెలూయా.